ప్రజల పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే రాజధాని రైతులకి, అలాగే మన మీడియా మిత్రులకి, మిగతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులందరికీ, నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మన ఒక స్వతంత్ర దేశం, ఒక ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ కోల్పోయాం అనిపిస్తుంది చూస్తుంటే. రాజధాని పేరు చెప్పుకొని భూములు తీసుకోవడం, అమ్ముకోవడం తప్పితే పరిపాలన కనపడతల. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ నేను కట్టా అని చెప్పుకుంటాడు ఇప్పుడున్న సీఎం గారు. ఆనాడు 10-15 వేలు ఎకరం కొనుక్కొని 40-50 కోట్లకు అమ్ముకున్నారు ఎకరా. అలాగే 2014లో ముక్కు పొడతో సహా ఇంటికి పంపిస్తా, రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆయన ఆ విషయం మర్చిపోయి రుణమాఫీ పోయింది గాలిలో. 5 దఫాలు అన్నాడు, 5 లక్షలు అన్నాడు, అది ఇలా అయిపోయింది 5 ముక్కలు. తర్వాత రాజధాని భూములు తీసుకున్నాడు 12 సంవత్సరాలు, అది పోయింది డెవలప్మెంట్ చేయకుండా. మళ్ళీ గెలిస్తే డెవలప్ చేస్తా అని చెప్పి మళ్ళీ ఏయో అబద్ధాలు చెప్పి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సెకండ్ పూలింగ్ మీద 280 రోజు, ఈ రోజు 208 రోజులు. ఎందుకంటే రిలే నిరసన దీక్ష చేసాం రైతుల కోసం. 208 రోజులు చేస్తుంటే అనేక ఇబ్బందులు, దౌర్జన్యాలు, డిపార్ట్మెంట్లు పెట్టి దాడులు చేపేయటం, అనేక ఇబ్బందులు పెట్టారు, అనేక ఇబ్బందులు గురి చేశారు. అయినా సరే ప్రజల కోసం పట్టు ఇడవని విక్రమార్కుడిలా పోరాటం చేసుకుంటానే వస్తున్నారు. ఎందుకంటే ఈ జేకేఆర్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించింది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని సీఎం చేయాలని, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేయాలని. ఎందుకంటే మీకేమో 2 కుటుంబాల 2 వ్యక్తుల మీద అపారమైన ప్రేమ అయిపోతుంది. ఏం చేస్తాం, వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. లక్షల కోట్లు ఏం చేయాలి అర్థం కావట్లా. మీరు ఎటు కోట్లు వేస్తారు కదా, వాళ్ళకి ఈయన కాకపోతే ఆయనకి వేస్తున్నారు, ఆయనకైతే ఈయనకి వేస్తున్నారు, మాకు తప్పితే ఇంకెవరికి వేస్తారు ఈ అమాయక ప్రజలు అని చెప్పి ఇదేసారి పోయి పుట్టినరోజులు చేసుకున్నారు 100,000 కోట్లు పెట్టి. అలాగే లక్షల కోట్లు ఫస్ట్ పూలింగ్ అని, సెకండ్ పూలింగ్ అని, హైటెక్ సిటీ అని చెప్పి 10-15 వేలు కొనుక్కొని 50 కోట్లు 100 కోట్లకి అమ్ముకొని లక్షల కోట్లు వాళ్ళు గడిస్తున్నారు. పాపం మీకో అర్థం కాదు. 5 కోట్ల మంది ప్రజలకి అమ్మ మీ కాళ్ళు మొక్కుతానమ్మా, ఒక్కసారి మన పార్టీ కొట్టేయండి. 2019లో మన జగన్ గారు ఏం చెప్పారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఇచ్చారు కదా, 3 రాజధానులు అన్నారు. సరే ఏదన్నా కానీ ఆయన చేతనే ఆయన చేశాడు, కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడ్డగా ఉన్నాయి, ఏదన్నా కానీ. తర్వాత ఈయన ఏం చేశాడు, ఎన్టీఆర్ మా అల్లుడు కదా అని పార్టీని అప్పచేసి ఆయన చేతిలో సీఎం పదవితో సహా లాగేసుకున్నాడు పార్టీని. ఆయన నన్ను ఓటేస్తున్నారు 30 ఏళ్ల నుంచి, ఇటు కాకపోతే అడగతే. ఆయన ఏం చేశాడు, 2014లో రుణమాఫీ అంటాడు, ఏం చేయడు. 2002లోనేమో కరెంట్ లేకుండా చేశాడు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు గెలిచి పూలింగ్ అని చెప్పి మళ్ళీ సెకండ్ పూలింగ్ అని ఈ విధంగా దోసుకుంటున్నాడు. పద్దాకి ఇదేశాలు పోతారు. నేనేదో ఒక కొత్త న్యూస్, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంట. అంటే ఒక్కొక్కరికి ఒక 2,700 ఉద్యోగాలు ఏమవుతాయి. ఏందయ్యి అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర ప్రజలందరూ కూడా అమ్మ అందరూ పాదయాత్రలు చేస్తాను, మేము పాదాలను మొక్కే యాత్ర చేస్తానమ్మా. ఒక్కసారి ఆయన 19లో ఒక ఛాన్స్ చూశారు, 24లో ఆఖరి ఛాన్స్ చూశారు, రేపు 29లో కొత్త ఛాన్స్. మమ్మల్ని చూడండి అమ్మా, కొత్త పార్టీని కోటేశ్వరాన్ని ఒకసారి చూడండి. మీ అన్ని సమాజ వర్గాలు కూడా దఫల వారీగా సీఎం చేస్తాము. మన మేనిఫెస్టో ఉన్న ప్రకారంగా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేస్తాము. అలాగే మొన్న ఎవరు అంటారు కోటవాడు 10 రోజులు 10 కోట్ల వాళ్ళు మొఖం ముందు ఎత్తి లేబర్ 5 కోట్ల మంది వాళ్ళే ఓట్లు వేస్తారు. నా కడుపు మండి గుండె రగిలిపోయి మేనిఫెస్టోలో కూడా మద్యం ఫ్రీ అని పెట్టా. అది తయారయ్యేది 10 రూపాయల క్వార్టర్. మీ దగ్గర 100 రుణమాఫీ చేస్తారు. అందుకని ఆ క్వార్టర్ ఏదో ఇలేరా, సంవత్సరం కాదు 5 సంవత్సరాలు బారికి మద్యం ఫ్రీ, విద్య వైద్యం ఫ్రీ, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేసి తీరుతా, సొంత భూమి రైతులు చేసి శ్రీగంధ చందన మొక్కలు నాటిచ్చి చేస్తాం. అలాగే రాజధానిలో వాళ్ళు 5-10 కొనుక్కొని 100 కోట్లు 200 కోట్లు 700 కోట్లు కూడా అమ్ముకుంటున్నారు బొంబాయిలో. ఈ విధంగా హైదరాబాద్ కానీ మన ఆంధ్రాలో కానీ అలా జరిగింది. నేను అదే రాజధానిలో 1,00,000 ఎకరాలు కాదు 2 లక్షల ఎకరాలు ఆయన తీసుకొని
ప్రతి డోక్రా గ్రూప్ కి ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని లక్షల గ్రూపులకి తలా 1000 గజాలు పాటిస్తే గ్రూప్ కి గజం 1 నుంచి 2 లక్షలు అమ్మితే ప్రతి కుటుంబం 2-3 కోట్ల ఆస్తి రాజధానిలో ఉంటది. అలా శ్రీకాంత్ గారి చంద్ర మొక్కలు ఇస్తే ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పొరలు అవుతారు. ఈ విధంగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని పార్టీని చూసి వాళ్ళ అబద్దాలను చూసి భరించలేక మనసు చెరించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించడం జరిగింది. ఈ జేకేఆర్ ఊపిరి ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. నేను ఏదో ప్రజల దగ్గర నుంచి వాళ్ళు దోసుకున్నట్టు దోసుకోం. కష్టపడి వ్యవసాయం చేసుకొని ఏదో చేతన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నేను సంపాదించి ఈ పార్టీ పెట్టి పార్టీ కోసం ఈ ప్రజల కోసం ఖర్చు పెట్టి ముందుకు వస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ప్రజల సొమ్ము మీరు ఎందుకంటే అభిమానులు చూపిస్తున్నారు, వాళ్ళు ఓటేస్తున్నారు. ఈయన కదంటే ఆయనకి, ఆయన కదంటే ఈయనకి. వాళ్ళు ప్రత్యక్షంగా 4 లక్షల కోట్లు, పరోక్షంగా 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల ఆదాయాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే 7 చైర్మన్లు కానీ లేకపోతే సీసీఐ పత్తి కానీ ఇంకా ఏరే పొగాకు ఏరే ట్యాక్సులు ఎన్నో వస్తాయి. ఇవన్నిటి మీద కనీసం 10 లక్షల కోట్ల ఆస్తి వచ్చింది ఆదాయం సంవత్సరానికి. మీరు ఓటేసి మీరు అడగరు, వాళ్ళని అడిగే ధైర్యం ఉండదు. వాళ్ళేమో అవినీతి చేస్తారు. విదేశాలు పోయి పుట్టినరోజు చేసుకుంటారు 100,000 కోట్లు ఖర్చు పెట్టి. ఏడ ఊరికి ఒక 50,000 లక్ష లేకపోతే 1 కోటి రూపాయలు పంపించేసి ఊరూరా పుట్టినరోజు చేసుకోమంటారు. ప్రజల డబ్బులేగా, మీ డబ్బులే కదా వాళ్ళయ్యా. నేను అందుకనే చెప్తున్నా, ఈ అభిమానం వేరు. అభిమానం ఉంటే పుట్టలు పెట్టుకుని పూజించుకోండి. ఓటు వేరు. ఓటు అనేది భావితరాల భవిష్యత్తు. భావితరాలు అంటే ఎవరో కదమ్మా, మీ పిల్లలు. నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఓటేనమ్మా. నెక్స్ట్ 29లో 100% ఈ మేనిఫెస్టోలో ఉండే మొత్తం కూడా జరిగి తీరుతాయి అంతే, అనుమానం లేదు. ఎందుకంటే అంత ఆదాయం ఉంది మన రాష్ట్రానికి. కొందరే దాచుకుంటున్నారు. అందుకని చెప్పి అభిమానించండి. ఇప్పుడు సినిమా ఎక్కడ అభిమానించినట్టే రాజకీయ నాయకులు కూడా అభిమానించండి. అంతేగాని అభిమానం ఎక్కువైపోయి ఈయన కాదంటే ఏమంటే ఆయనకి, ఆయన కాదంటే మన నెక్స్ట్ ఈయనకి ఈ విధంగా చేసుకుంటూ ఓడిపోతే ఆ ఏదో కొద్ది పర్సెంట్ 1-2% వాళ్ళే బాగుపడుతున్నారు. వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మీ భవిష్యత్తు ఏంది? మీ పిల్లల భవిష్యత్తు ఏంది? అందుకని మన ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటేసి గెలిపిమని చెప్పి నేను ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా పాదాలకి మొక్కి మరీ నేను నమస్కారం పెట్టి దండం పెట్టి మరీ ఏడుకుంటున్నానమ్మా. ఓటు వేయండి అయ్యా, మీ భవిష్యత్తు మారిద్ది, మీ బిడ్డల భవిష్యత్తు మారిద్ది. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఒకటి చెప్తా, ఇన్ని రకాల ఆవేదనలు ఉన్నాయి, ఇన్ని రకాల నష్టపోతున్నారు మీరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా దఫల వారీగా సీఎం పదవిస్తాం. ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పొరలు ఇద్ది. జనం ముందు వచ్చి జనంలోనే మాట్లాడి ఏం చేసినా కూడా జనం ముందే చేయాలి. మీరు మనం పోయి సొక్కా పట్టుకుని పని చేయించుకునే వాడికి ఓటేయాలి. వాడు గన్ను పెట్టుకుని కూర్చునే వాడికి ఓటైతే గన్నుతో కాల్చి చేస్తాడు. దగ్గర కూడా అని ఆలోచన చేయండి. నేను గతంలో కూడా చెప్పా, ఇంటికి వచ్చి పని చేసేవాడికి ఓటేయాలమ్మా. మనం కనుక ఇట్లా ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళు బెదిరిస్తారు. ఆ 4 రోజులు ఓటేసుకుండా బుజ్జగిస్తారు, అన్ని చేస్తారు. ఆ తర్వాత మా పార్టీ మీరెవరు అంటారు అంతే. కాల్ చేస్తాను, గన్ను పట్టుకుంటారు ఇక అంతే. ఎవరు దగ్గర కూడా నేను. అందుకని దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ గా మీ పాదాలకు మొక్కి మరీ చెప్తా ఉన్నానమ్మా. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఓటేయండి. నెక్స్ట్ అందరూ కూడా ధనవంతులు అవ్వండి. మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించమని చెప్తా ఉన్నానమ్మా. ఇంకా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. ఓకేనా? ఏం కాలేజీ గారు వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ మీరు వాలంటరీ వ్యవస్థ ఈ గతంలో ఒక 3.5 లక్షల మంది ఏమన్నారు. 50 ఏళ్లకు ఒక వాలంటరీ. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా తీసుకుంటాం. అవసరమైతే 20 ఏళ్లకు ఒక వాలంటరీ పెడతాం. ఇంకా ఎక్కువ కనుక వస్తే 10 ఏళ్లకైనా ఒక వాలంటరీ పెడతాం. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాం. అందుకని వాలంటరీ వ్యవస్థ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కళ్ళకి నెలకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తాం. అలాగే మీడియా మిత్రులు కూడా మీకు అవకాశం ఉండడానికి ఈ రాష్ట్రంలో అందరూ కూడా మీడియా మిత్రులకి ఒకరికొకరు మీరు లింకులు పంపించుకోండి. వాళ్ళని ఎమ్మెల్యేగా పోటీ